తిరుపతి టీటీడీ స్విమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికుల న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కరించాలంటూ ఇవాళ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెకు దిగారు. ధర్మాన్ని కాపాడండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందంటూ నిత్యం ప్రచారం చేసే టీటీడీ అధికారులు స్విమ్స్ కార్మికుల సిబ్బంది విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్మిక శాఖ అధికారుల సమక్షంలో ఒప్పందం చేసుకుని వాటిని అమలు చేయమని అడుగుతున్న కార్మికుల పట్ల సిఐటియు నేతల పట్ల బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి ఇస్తారు. తిరుపతి టీటీడీ పరిధిలో ఉన్నటువంటి స్విమ్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఈరోజు సమ్మె బాట పట్టారు. తిరుపతి స్విమ్స్ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యొక్క కార్మికులతో కలిసి సిఐటియు నేతలు న్యాయపరమైనటువంటి వాళ్ళ డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీటీడీ అధికారులు బెదిరింపు ధోరణులకు దిగుతూ ఎస్మా ప్రయోగిస్తామంటూ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సానుకూల వాతావరణంలో సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి సిఐటియు నేతల విన్నపాలను ధిక్కరిస్తూ బెదిరింపు ధోరణులకు పాల్పడుతోంది టీటీడీ యాజమాన్యం. దీన్ని ఏ విధంగా చూడాలంటే సార్, న్యాయపరమైన డిమాండ్లు ఏంటి? ఇప్పుడు ఇక్కడ చాలా చేస్తున్నటువంటి పోరాటం జెన్యూన్ డిమాండ్స్తో ఉన్నటువంటిదని మేము చెప్పేది కాదు, యాజమాన్యమే చెప్పింది, టీటీడీ యాజమాన్యం చెప్పింది. 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎవరికి వేతనాలు పెరగల, వీళ్ళతో పాటు ఉన్నటువంటి అనేక మందికి జీతాలు పెరిగాయి. వాళ్ళకి ఎందుకు పెరిగాయి, మాకు ఎందుకు పెరగలేదని చెప్పి అడిగితే, మీరు శానిటేషన్ అనే హోదాలో ఉంది కాబట్టి వాళ్ళకి పెంచకూడదు అనేది మా విధానం కాబట్టి మీకు పెంచలేదు అన్నారు. కానీ వాస్తవంగా వీళ్ళు ఎవరు శానిటేషన్ వర్కర్లు కాదు, మల్టీపర్పస్ వర్కర్స్ లేదా వార్డు బాయ్స్ అంటారు. ఇక్కడ అందరినీ వీళ్ళని వార్డు బాయ్స్ అంటారు. మహిళలైనా జెంట్స్నైనా వార్డు బాయ్స్ అనే పిలుస్తారు. వార్డు బాయ్స్ అనేది ఒక హోదా, ఆ హోదా ప్రకారం వీళ్ళకి వేతనాలు పెంచాలి, అది రూలు. అంటే లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లో పెట్టుకున్నటువంటి రూలు. ఆ ప్రకారం వాళ్ళ హోదాను మార్చండి, వాళ్ళకి వేతనాలు పెంచండి అని గత 2 ఏళ్ల నుంచి మేము అడుగుతున్నాము. ఈ 2 ఏళ్ల నుంచి యాజమాన్యం చెప్తున్నటువంటి సమాధానం ఏమంటే, రేపు నెల వేస్తాం, రేపు వారం వేస్తాం, కొద్ది రోజులకు వేస్తాం, ఇట్లా వాయిదాలు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆఖరికి మేము అడిగింది ఒకటే స్పష్టంగా, గత వారము గత నెలలో అంతా కూడా 3-4 సార్లు కార్మిక శాఖ అధికారుల దగ్గర చర్చలు జరిగాయి. స్వయంగా డైరెక్టర్ గారు, ఎంఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా మాతో చర్చలు జరిపి రాతపూర్వక ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాలను అమలు చేయండి మహాప్రభు అని చెప్పి అనేక రోజులుగా అడుగుతున్నాము. ఇక్కడ టెంట్ వేసుకొని మరీ అడిగితే మేము చేస్తామని అంటున్నారు తప్ప చేయడంలే. అందుకని సమ్మె నోటీసు అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. ఎస్మా ప్రయోగిస్తామంటూ ఉద్యోగులను బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నటువంటి టీటీడీ వైఖరి పట్ల సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధర్మాన్ని రక్షించాలంటూ టీటీడీ పదే చెప్తున్నప్పటికీ కార్మికుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తోంది. కార్మిక శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో అమలు చేసుకున్నటువంటి ఒప్పందాల ప్రకారం కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ఉంటే టీటీడీ వ్యవహరిస్తున్న తీరు ఈరోజు కార్మిక వ్యతిరేకంగా ఉందంటూ సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీటీడీలో పనిచేస్తున్నటువంటి యొక్క స్విమ్స్ కార్మికుల న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించుకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సిఐటియు నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.